మార్చి 14న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్లామర్ కు తగ్గట్టుగా సభా వేదిక, సభా ప్రాంగణాలు ముస్తాబయ్యాయి. పెద్దగా ఎల్ఈడి స్క్రీన్స్, బాణాసంచా కాల్పులు, సభకు హాజరయ్యే వారందరికీ భోజనం, మజ్జిగ, వినోద కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు కూడా దాదాపు పూర్తయ్యాయి. 1600 మంది పోలీస్ పహారా మధ్య 500 మంది వాలంటీర్లుగా జన సైనికులతో నిఘా ఏర్పాటు చేశారు. అటు సభకు పవన్ కళ్యాణ్ అభిమానులు తాకిడి ఎక్కువగా ఉంటుందని, పవన్ ప్రసంగం ఊపు తీసుకువస్తుందని జనసేన నాయకులు అంచనా వేస్తున్నారు. జనసేన ఆవిర్భావ ఏర్పాట్ల వివరాలు మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాల్లో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ సభ మాత్రం ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయి. 14వ తేదీన జరుగుతున్న ఈ ఆవిర్భావ దినోత్సవానికి కనీసం 14 లక్షల మందిని ఏర్పాటు చేయాలని, ప్రజలు వచ్చే విధంగా ఇక్కడ ఈ సభకు హాజరయ్యేలా చూడాలని చెప్పేసి ఈ అధికార వర్గాలు కానీ జనసేనకు చెందిన ఈ టీం అంతా కూడా తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ ఏర్పాట్లు కనుక పరిశీలిస్తే ఒక్కొక్క ఏర్పాటు చూస్తే కనుక ఇక్కడ సౌండ్ సిస్టమ్ కానీ, ఎల్ఈడి సిస్టమ్ కానీ ఒక 5 కిలోమీటర్ల వరకు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కనిపించేలాగా, వినిపించేలాగా ఏర్పాట్లు చేశారు. ఆడియో, వీడియో, విజువల్స్ అన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా. అలాగే పోలీసులు కూడా మొత్తం ఈ దారి మళ్లింపు కార్యక్రమాలు చేపట్టారు. ఎందుకంటే విశాఖపట్నం, కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలన్నీ అచ్చంపేట జంక్షన్ నుంచి దారి మళ్లించి నేరుగా ప్రతిపాడు మీదుగా జాతీయ రహదారి నుంచి వెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇక ఈ సభా ప్రాంగణ ఏర్పాట్లు చూసుకుంటే కనుక జనసేన చేస్తున్న ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు జయకేతనం అంటూ నామకరణం చేసి ఈ ప్రజలందరినీ, అంటే ఎవరైతే పిఠాపురం ప్రజలే కాకుండా తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తారని వివిధ నియోజకవర్గాల నుంచి, అంటే ఎక్కడైతే జనసేన నెగ్గిందో అక్కడి నుంచి భారీగా జన సమీకరణ, అలాగే మిగిలిన నియోజకవర్గాల నుంచి కూడా ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధంగా అధికార అంచనా లెక్కల ప్రకారం అయితే 5 లక్షల మంది వరకు వస్తారని జనసేన నాయకులు భావిస్తుంటే, ఇక్కడ మాత్రం స్థానిక ప్రజలు, అంటే పిఠాపురం యావత్తు సాక్షాత్ పిఠాపురం ప్రజలు అయితే కనుక పవన్ కళ్యాణ్ అభినందించడానికి, పవన్ కళ్యాణ్ చూడడానికి, పవన్ కళ్యాణ్కి నిలువెత్తు హారతులు పట్టడానికి మాత్రం ఇక్కడ పోటెత్తడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ ఏర్పాట్లు చూస్తే కనుక ముఖ్యంగా సభా వేదిక రావడానికి 3 ద్వారాలు ఏర్పాటు చేశారు. మొదటి ద్వారానికి పిఠాపురం మహారాజా పేరు పెట్టారు, అలాగే రెండోది డొక్కా సీతం పేరు పెట్టారు, మూడోది మల్లాడి సత్యలింగ నాయకుడు పేర్లు పెట్టారు. ఈ విధంగా 3 ఏర్పాట్ల ద్వారా, 3 మార్గాల ద్వారా ప్రజలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి సాయంత్రం రాత్రి 8 వరకు కూడా ఏర్పాట్లు సభ సాగేలా ఉన్నప్పటికీ ముఖ్యంగా అయితే కనుక జనసేన చేసిన కార్యక్రమాలు శుక్రవారం మధ్యాహ్నం 3:30 నుంచి మాత్రం ఈ కార్యక్రమాలు మొదలయ్యేలా ఉన్నాయి. సాధారణంగా ముందుగా తొలుత భావించిన లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్లేనరీగా చేయాలనుకున్నారు. 3 రోజుల పాటు పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కార్యకర్తలు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి, నాయకులు ఏ విధంగా ఉండాలి, అటువంటి అంశాలన్నీ అందులో జోడించి 2 నుంచి 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పెద్దగా పోటెత్తే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగాలు తప్పించి మరేమి వాళ్ళు వినే ఉద్దేశం లేదు అన్న ఒక్క భావంతో ప్లేనరీని కాస్త ఆవిర్భావ దినోత్సవంగా మార్చారు. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జయకేతనంగా నామకరణం చేసి ఏర్పాట్లు చేస్తున్నారంటేనే ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఒక్క విజయోత్సవ ర్యాలీగానే భావించాలి. మనం గెలిచిన తర్వాత ఆవిర్భావ దినోత్సవం చేసుకుందామని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రకటించారో ఆ విధంగా ఈ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి తప్పించి వాస్తవంగా అయితే కనుక, అంటే కొంతమంది జనసేన నాయకులు చెప్పుకునే విధానాన్ని బట్టి జనసేన 21 మంది ఎమ్మెల్యే గెలిచిందని, పవన్ కళ్యాణ్ మినహాయించి మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు, అలాగే మరో 10 మంది ముఖ్య నాయకులకు సమయం కనీసం ఒక 5 నిమిషాలు కేటాయించి వారందరితో ఉదయం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తే కనుక చాలా బాగుండేదని. అయితే ప్రజలు కూడా ఈ పవన్ కళ్యాణ్ చూడడానికి, ఆయన మాట్లాడడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఇది రాజకీయ సభ కాకుండా అభినందన సభలా మారిపోయిందంటూ చాలా మంది తమ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రజల్ని అలా నిలబెట్టి ఉంచడం అన్నది, అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అంతసేపు నిలవరించడం చాలా కష్టం. కాబట్టి పవన్ కళ్యాణ్ సాయంత్రం 4 గంటలకు వస్తారు. ఈ కార్యక్రమాలు మధ్యాహ్నం 3:30 నుంచి మొదలయ్యి 4 గంటలకు సభా వేదిక చేరుకుంటారు. 6 గంటల వరకు ఆయన ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత మధ్యలో సుమారు 9 ఏవీ కార్యక్రమాలు ఉంటాయి. వీడియో కార్యక్రమాల ద్వారా ప్రజలను రంజింపుడి చేయడానికి, అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి ఏ విధంగా ప్రస్థానం జరిగింది ఈ కార్యక్రమాలు ఉంటాయి. కేవలం కొద్ది మంది ముఖ్య నాయకులు మాత్రమే ప్రసంగిస్తారని జనసేన నాయకులు చెప్తున్నప్పటికీ ఇక్కడ వచ్చే అతిథులందరికీ, అంటే ప్రజలందరికీ భోజన ఏర్పాట్లు, టిఫిన్ ఏర్పాట్లు, రాకపోకలు, మజ్జిగలు, అంటే ఎండ విపరీతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఇటువంటి ఏర్పాట్లు చేశారు. వాస్తవంగా అయితే కనుక ఉదయం నుంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ
కేంద్రం నుంచి పెద్దలు వచ్చే అవకాశాలు కొద్దిగా తక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక్కరే ఇక్కడ ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. అందుచేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తప్పించి మిగిలిన నాయకులకు అవకాశం ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఈ సభా ప్రాంగణాన్ని చూసుకుంటే కనుక పూర్తిగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా సుమారు 5 కిలోమీటర్ల వరకు ప్రజలు వీక్షించే అవకాశం ఉంది. అలాగే వాహనాలకు కానీ పార్కింగ్ ఇతరత్ర ఏర్పాట్లు కూడా చాలా చక్కగానే చేశారని చెప్పుకోవాలి. ఎటు చూసినా సరే అంటే జనసేన భావిస్తున్నట్టుగా 5 లక్షల ప్రజలు ఇక్కడ హాజరవుతున్నా అనుకుంటున్నప్పటికీ ఆ అవకాశం లేనట్టుగా ఏర్పాట్లు కనబడుతున్నాయి. అయితే ప్రజలు మాత్రం ఈ రహదారులు వెంబడి మాత్రం పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. పిఠాపురం పెద్దగా పోటెత్తి ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక పిఠాపురం పేరు ఉంది కానీ పవన్ కళ్యాణ్ పేరు వినబడుతుంది. మొత్తం పిఠాపురం ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోవడం వలన పిఠాపురం ఎక్కడ కూడా మా తాలూకా పవన్ కళ్యాణ్ తాలూకానే మారిపోయింది తప్పించి పిఠాపురం నియోజకవర్గంగా లేదని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఎటు చూసినా ప్రజలు మాత్రం ఈ కార్యక్రమానికి ఆవిర్భావ దినోత్సవానికి హాజరవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే జనసేన నాయకుల అసంతృప్తి మాత్రం నాయకుల ప్రసంగాలకు అవకాశం ఇవ్వలేదని తమకు కూడా అవకాశం ఇచ్చుంటే బాగుంటుందని అంటున్నప్పటికీ ఎక్కడికక్కడ కోఆర్డినేషన్ కమిటీలు వేసి ఏర్పాట్లు కూడా ఎక్కడ దెబ్బతినకుండా చేయడం చూస్తే కనుక పక్కడబందీగా కేవలం ఇది జయకేతనం పేరిట విజయోత్సవ సభగా చేసుకోవాలి తప్పించి ఆవిర్భావ దినోత్సవం అభినందన సభ ఇటువంటివి కాకుండానే జరుగుతున్నట్టుగా జనసేన నాయకులు ఎవరైతే అనుకుంటున్నారో అది వాస్తవంగా చెప్పుకోవాలి. విడియల్ షినీతో నదీం కందూరని చిత్రాడ సభా ప్రాంగణం నుంచి పిఠాపురం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీటీడీ శ్రీ వెంకట